వాటికి నువ్వు కరెక్ట్ గా జవాబు చెబితే శ్రీహరి కుమారికి అది లేదు ఏది లేదు పిచ్చి అని ఒక రాగి రేగి మేము రాసి తాడు కట్టి నీ మెళ్ళ వేస్తా, నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ అడుక్కొని తిని బతకొచ్చు, నీకు ఇబ్బంది ఏముండదు. అడుక్కో. ఎవరు అడుక్కో? నువ్వే. నేను అడుగుతా. అడుక్కో, జాగ్రత్తగా చూసుకో. ఇటు పట్టుకో, ముండ సంగతి తేలుతా. బాబు అమ్మాయి లోపలే ఉంది, డబ్బులు ఇండి లోపలికి పోండి, డబ్బులు ఇండి లోపలికి పోండి. పంతులు గారు వ్యాపారం పడజేసిన ఉండగదు, పిచ్చిలో కూడా వ్యాపారమే. మరి అనుభవం ఇంకో ప్రశ్న. ఎవరు అడుగు? నేను అడుగుతా, జాగ్రత్తగా చూసుకో. అయిపోయింది మొండ. గిలిగలు తనుకోవాలి మండలారు, మంతా పెట్టుకోబాకండి వ్యవహారం. ఇంకోసారి భలే ఉంది. ఎందుకు లేకపోతే చేసిన ఉండగదు, జాగ్రత్తగా చూసుకో. అయిపోయింది మొండ. 501 బట్టలు ఉతికే సబ్బు. పంతులు గారు ఓ రోజు దొడ్డాగిడిన అసలు ఎందుకు వచ్చినా చొక్కా పట్టుకుంటే ఆ రోజు తలుపులు వేసి నా చేత 3 మూటలు గుడ్డలు ఉతికిచ్చారే నా అమ్మ కడుపు వాడు ఎలకంపించి బట్టలు ఉతికా. ఆ బట్టలు ఉతుకాలంటే మీరు బంగారం వ్యాపారం చేస్తారా? తెల్లగా బాగా ఉతుకుతాడు. ఎందుకు? 4 వేస్తా. వేసుకో. బస్సు ఎట్లా నడుస్తుంది? రోడ్డు మీద నడిచింది కాదు, కండక్టర్ గారు రైట్ రైట్ అంటే నడుస్తుంది. ఈ ముండకి ఇంకా ఉన్నది, తెలివితేటలు ఉన్నాయి. బండ మీద ఎన్న పూస పెడితే ఏమవుద్ది? కరిగి నీరయ్యింది. కాదు, కుక్కలు నాగిపోతాయి. నీళ్ళల్లో రాయి ఎందుకు మునుగుద్ది? బరువు ఎక్కువ గనక. కాదు, ఈత రాదు గనక. వీళ్ళు అమ్మ కడుపు రాళ్ళకేతలు నేర్పుతున్నారా వీళ్ళు? ఆడదాకా వచ్చి ఆగింది వ్యవహారం. బార్లో లైట్లు ఎందుకు డిమ్ముగా ఉంచుతారు? కరెంటు బిల్లు తగ్గించుకోవడానికి. కాదు, అబ్బా కొడుకు పోయిన అర్థం కాకుండా ఉండటానికి. ఏమి మెమరీ ఏమి ఉండలారా మీ మెమరీ? అవును, ఏ వ్యాపారం? అట్లు బిజినెస్, అట్లు బిజినెస్, వాటర్ వ్యాపారం. వాటర్ బిజినెస్. ఈడెక్కడున్నాడు? వాడేడి? వాడేవుడు? నా మొగుడు. ఎవరు? నా మొగుడు ఏడి? నీ మొగుడు ఇష్టం మాకు తేలుద్దా? ఏ ఊరని చెప్పాలా, ఏ బజారని చెప్పాలా? పోయిన తాళిబొట్లు బాగా 3 బొట్ల తాళిబొట్లు ఉన్నాయి మా ఇంట్లో. దొడ్లో వానైపోయారా? ఆఖరణ వచ్చిన ఆయన నన్ను అనుమానించాడు. సెంచరీ చేసి నిన్ను అనుమానించాడు. నన్ను అనుమానించి నా తాళి నాకు దెంపమంటాడు, నేను దెంపనంట. ఆయన దెంపమంటాడు, నేను దెంపనంట. ఆఖరికి ఆయన మొలతారు తెంపుకొని పోయాడు. పేడ వల్లిపోయింది ఫోన్ ఉండాలారా. మరి ఏడి నా మొగుడు? మనకేం తెలుసు? మీ అయ్య నా మొగుడే. ఎవరు? మీ అయ్య. అమ్మ కడుపులు మాడు అంటే ఈ కన్యను ఆడగొడ పూసారన్నమాట. అయ్యో, మీ అయ్య మా ఇంటికి సంవత్సరానికి 2 సార్లు వస్తాడు. 2 సార్లు వచ్చేమైదిలే. వచ్చినప్పుడల్లా 6 నెలలు ఉంటాడు. ఇక మా అయ్య మా కొంపలో ఎప్పుడు తెచ్చాడు? అయ్యో, మీ అయ్య మొట్టమొదటిసారి మా ఇంటికి ఎప్పుడు వచ్చాడో తెలుసా? 2027. 2027 64వ తారీఖు 32వ నెల అర్ధరాత్రి అమావాస్య 1 గంట గాలి వాన ఎర్రటెండ. అదేలే. ఆ టైంలో మీ అయ్య మా ఇంట్లో ఇట్టడుగు పెట్టాడు. మీ అయ్యను చూడగానే 3 కిలోల కుంకుడుకాయలతో తలకు పోసుకోకపోతే ఎడబాది ఎన్నాళ్ళ మించి ఉందా? మురికి పోవద్దు. 6 బుట్ల మల్లెపూలు పెట్టుకున్నా. ఎవరిని మోసేవాళ్ళు ఉండారా? నువ్వేనా? నేనే. అప్పుడు నా పని అట్టుంది, మగవాడు కనపడితే ఒళ్ళు పొంగుతుంది. పొడిసే భార్య చూసినట్టు చూసేదాన్ని. పాల గ్లాస్తో గేదెలో ఇట్టడుగు పెట్టా. వాణశ్రీ పెట్టినట్టు. మీ అయ్య ఒక్క మాట అన్నాడు. ఏమన్నాడో తెలుసా?
పాలు తోడై తెల్లారి పెరిగేసుకొని తింటాము. మరి అనవసరంగా వేస్ట్ ఎందుకని అంత మాత్రం పనోడు మెయ్య. ఆ, అట్లు వాటర్, అట్లు వాటర్. నిజం నిజం. ఒట్టు ఒట్టు పట్టు పట్టు. దొంగమ్మన నాశనం కొరుకుతుంది. అది కాదు పంతులు గారు, నన్నేం దగ్గరికి నడిచి నువ్వు దూరంగా ఉంటుంది. పెళ్లి చేసుకుంటానంటుంటివే. పెళ్ళే కర్మ చేసుకుని కొరికినట్టు కొరికింది చూడు. అమ్మా మెమ్మేడు కొరికింది, నువ్వు ఏడ కొరకాలా? మరేది మా ఎంట పడ్డారు. మరి సాని సంపర్కం వల్ల మీరు పొందిన అనుభవాన్ని 6 నెలల పాటు వీధి వీధిన గొంతున ప్రచారం చేస్తే మీ ఇద్దరు పోగొట్టుకున్న సొమ్ము ఇవ్వబడనని మా అక్క చెప్పింది. ఈ సొమ్ము ఎవరి దగ్గర ఉందమ్మా? మా అక్క దగ్గర. అయితే ఎవరి దగ్గర మా అక్క దగ్గర ఇస్తారంట? నమ్మకం లేకుండా పంతులు గారు ప్రచారం మొదలుపెట్టు. అమ్మాయి అయినట్టుగా మొదలుపెట్టు. అమ్మాయి ఎండగలే మొదలు పెడదామా? మొదలుపెట్టు. సరే అమ్మాయి నేను చేసి వస్తాం ప్రచారం. అమ్మాయి ఎందుకు? అమ్మాయి లేకుండా ప్రచారం అంటే అయితే నీకు వ్యభిచారం పిచ్చి తప్పితే ప్రచారం వ్యవహారం తెలియకపోతే ఏ మనిషి నువ్వు అసలు? అయితే ప్రచారం అంటే ఇప్పుడు దాకా మనం చేసిన ఏదో పనులు అట్లా చేసి చెడిపోకుండా ఉండమని మన బ్రదర్స్ తెలియజెప్పడు. భలేవాడువే నువ్వు. ఓహో ఇదా? నేను అది అనుకున్నా. భలేవాడువేనే. అయ్యా మహానుభావులారా, వేష సంపర్కం మీకు పొందిన అనుభవం చెప్తున్నాను. సావధానముగా వినండి. కొని పెంచినట్టి తక్కువ జాతి ముండల నెత్తిపై నిడుకొను నీసుల ఎరువరి స్వానుభవమిది తెలుపుతున్నాను వెనుడు. చచ్చి బ్రతికిన వాడును సాని గొప్పను చచ్చి మిగిలిన వాడును వసుధయాడు దైవము తోడు. ఇప్పుడు నా ప్రచారం. చచ్చి బ్రతికిన వాడు సాని కొంపను దొచ్చి మిగిలిన వాడు వసుదయాదు